అందరికీ జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ, కాలనీ వాసులందరికీ పేరు పేరున నమస్కారం అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ ఐక్యత, మీ యూనిటీ, మీ ప్రేమాభిమానాలు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన 7వ డివిజన్లో అన్ని వెల్ఫేర్, అన్ని కాలనీ కమ్యూనిటీస్ కన్నా వివేకానంద కమ్యూనిటీ యూనిటీలో చాలా ఫస్ట్ ప్లేస్లో ఉంది. వాళ్ళందరూ నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కానీ అదే ప్రేమ చూపించారు. ఇవాళ నా గెలుపులో మీరందరూ ముఖ్య పాత్ర పోషించారని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎక్కడ పోయినా కానీ నాకు వివేకానంద నగర్ కాలనీ నుంచి మా మురళీకృష్ణ సార్ గారు కానీ, మన లక్ష్మణ్ గౌడ్ అంకుల్ కానీ, మన గోపాలకృష్ణ సార్ గారు కానీ, అనిల్ కానీ, కాలనీ వాసులు అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేసిరు. డే 1 నుంచి కూడా ఫైనల్ వరకు కూడా నాకు చాలా హెల్ప్ చేసి నాకు సపోర్టివ్గా నిల్చున్నారు. నేను ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా లక్ష్మణ్ గౌడ్ అంకుల్ వన్ సైడ్ నిల్చొని నాకు సపోర్ట్ చేసిరు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొకసారి చెప్తున్నాను, నా గెలుపులా మీరు చాలా కీలక పాత్ర పోషించారు. మళ్ళొకసారి మీ వల్ల రుజువైంది ఏంటంటే మన 7వ డివిజన్ ఖచ్చితంగా మన హిందువులందరం ఏకతాటిగా నిల్చొని మన హిందూ పార్టీ అయిన బీజేపీ పార్టీకి కోసం మనమందరం ఉన్నామని చెప్పేసి మీరు మళ్ళొకసారి నిరూపించారన్న. ఖచ్చితంగా ఇది 7వ డివిజన్ మీ అందరి వల్ల అర్థమైంది. మనం అందరం హిందువులమందరము హిందుత్వం పైన ఉంటామని, వేరే దిక్కు డైవర్ట్ కామని చెప్పేసి ఫ్యూచర్లో కూడా మీరు ఇదే మెయింటైన్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎలక్షన్కి ముందు వచ్చి ఏదైతే చెప్పినో ఖచ్చితంగా ప్రతి పాట పైన నిల్చుంటాను. మన కాలనీలో మేజర్గా శానిటైజేషన్ వ్యవస్థ కానీ, దోమల బెడద కానీ, కుక్కల బెడద కానీ చాలా ఎక్కువ ఉంది. ఇంకా మన వివేకానంద నగర్లో కొంతవరకు అంటే రోడ్ సమస్య తక్కువ ఉంది. మేజర్గా డ్రైనేజ్ ఇష్యూ కానీ, ప్లస్ చెత్తబండ్ల ఇష్యూ, దోమలు, కుక్కలు పెడితే చాలా ఎక్కువ ఉంది. మీరు అన్నట్టు సీసీ కెమెరాలు కూడా నేను త్వరలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానన్నా. నేను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా. ఇంకొకటి ఏంటంటే అన్న, నిన్ననే మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ అయింది. బడ్జెట్ మీటింగ్లో ఏం ఆదాయం చూపిస్తే ఆదాయం ఎంతనో సంతగా ఎక్కువనే చూపించారు. దాంట్లో మనం ఫాగింగ్ చేయించాం మన గల్లీలో ఒక 2-3 టైమ్స్ గెలిచిన తర్వాత. ఫాగింగ్లో దానికోసం కెమికల్స్ కోసం 6 నుంచి 7 లక్షలు బడ్జెట్లో చూపించింది. నేను వెంటనే ఏమనంటే కార్పొరేటర్కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నేను ఫస్ట్ బడ్జెట్ మీటింగ్ కాబట్టి. తర్వాత 15 రోజుల్లో ఇంకో మీటింగ్ పెట్టి ప్రతి కార్పొరేటర్కి 7 డివిజన్ల వాళ్ళ డివిజన్లో ఉన్న సమస్యలు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పి నేను మేయర్గా చెప్పిరు. తిరిగి నేను చొరవ తీసుకొని మాట్లాడినా. ఫాగింగ్ కోసం 7 లక్షల రూపాయలు కెమికల్ కోసం పెట్టిరు. మా ఏరియాలో ఫాగింగ్ చేస్తానని నేను వద్దన్నా, ఇట్లా కావాలని చెప్పాను. ఎందుకంటే మీరు కిరోసినాయిల్, డీజిల్ వేసి కొడుతున్నారు, దాంతో పొల్యూషన్ తప్ప దోమలు మాత్రం చేస్తలేమని చెప్పేసి నేను చెప్పేసిన వాళ్ళకి. మీరు ఖచ్చితంగా కెమికల్స్ వాడాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినాం మీద. ఇంకొకటి ఏంటంటే, మున్సిపల్ అసలు చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. తిరిగి మనం మన 7 డివిజన్ కోసం ఖచ్చితంగా వచ్చే మీటింగ్స్ అన్నింటిలో నేను పోట్లాడి ఫండ్ తీసుకొచ్చి మన కాలనీని డెవలప్ చేయడానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తున్నాను. దానికి మీ 7 డివిజన్ మీ వివేకానంద సభ్యులందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. అంటే మీకు ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, కుటుంబ సభ్యులు లెక్క ఏ తమ్ముడు లాగానో నన్ను భావించి ఖచ్చితంగా నా నోటీస్కి తీసుకొచ్చి, ఒక్కొక్కసారి మన డివిజన్ చాలా పెద్దది, ఒక సైడ్ చూసినప్పుడు ఇంకో సైడ్ చూడడానికి కొంచెం లేట్ అవుతుంది. మీరు దేనికి కూడా ఆలోచించకుండా ఒక్క ఫోన్ చేసి శ్రవణి ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా మీకు నేను వితిన్ టైంలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను 100% ప్రయత్నిస్తాను. మనకు ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సహకారం మనతో ఉంది. మనకి ఏ సమస్య అయినా కానీ మనము తొందరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి ఏంటంటే, నిన్న బడ్జెట్ మీటింగ్లో కూడా నేను మాట్లాడినా ఇన్కంప్లీట్ రోడ్స్ గురించి. దానికోసం దీనికి అవకాశం ఇవ్వలేదు, కానీ నేను పక్కకు తీసుకెళ్లి ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, ప్లస్ ఫ్లోర్ లీడర్ అందరికి కూడా కొన్ని లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా కమిషనర్ గారికి, మన కలెక్టర్ గారికి కూడా లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేనున్న ఈ 5 సంవత్సరాలలో మన డివిజన్లో ఇన్కంప్లీట్ పనులన్నీ మ్యాక్సిమం కంప్లీట్ చేసే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. మన దగ్గర శానిటైజేషన్ వ్యవస్థల ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉన్నారు. ఉన్న ఎంప్లాయీస్ కూడా అంటే మనకు ఉన్న ఎంప్లాయీస్ కూడా ప్రాపర్గా వస్తలేరు. ఒకైనా రిటైర్ అయ్యిండు, ఒకైనా చనిపోయిండు. దాని మీద కూడా నిన్న మాట్లాడినాం. ఎట్లుందంటే సార్, మనకు టోటల్ 1260 ఎంప్లాయీస్ ఉన్నారు సార్. మన డివిజన్లో మాత్రం 3 వచ్చి పనిచేస్తున్నారు. ప్రతి డివిజన్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మా డివిజన్లో 3 పనిచేస్తున్నారు, మా డివిజన్లో 4 పనిచేస్తున్నారు అని చెప్పేసి. 60 డివిజన్లో మంచికి 4 అనుకున్నారని 250 మంది పనిచేస్తున్నారు, కానీ జీతాలు మాత్రం 1200 మందికి ఇస్తున్నారు. ఈ ఇష్యూ కూడా నిన్న మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు మీకు చూసి ఉంటారు పేపర్లో, ఈ ఎంప్లాయ్మెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద స్కామ్ అని చెప్పారు. నేను ఖచ్చితంగా నాకు ఒక 10 నుంచి 12 మంది ఎంప్లాయీస్ కావాలని చెప్పి డిమాండ్ చేసి నేను లెటర్ రాసి ఇచ్చినాను.
వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన శానిటైజేషన్ ఎంప్లాయీస్ని మన కాలనీకి పెంచుతామని చెప్పి నాకు కూడా మాట ఇచ్చారు. మన గవర్నమెంట్ వాళ్ళతో నేను రెగ్యులర్గా మాట్లాడడం జరుగుతుంది. ఈ ఓపెన్ డ్రైనేజెస్ అన్ని తీయించడం అంటే ఆ యాస్టీస్ గురించి మన డ్రైనేజ్ కనెక్షన్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్స్ ఇప్పిస్తున్నాను. ఇప్పుడు సాయిబ్రియా నగర్లో నడుస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ఏరియా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సార్. అప్పుడు మనకు ఈ దోమల సమస్య కానీ ఈ ఓపెన్ డ్రైన్ మురికి వాటర్ సమస్య కానీ మనకి ఏది ఉండదు. కొంచెం ఓపిక పట్టండి. 1 by 1 మన సమస్యలన్నీ మనం తీర్చుకుందాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నాకు చెప్పడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించకండి. ఏ టైం అయినా మీరు కాల్ చేయొచ్చు. కుక్కల బెడద కూడా చాలా ఉంది సార్. నిన్న నైటే నేను సాల్మన్ రాజు గారితో కూడా మాట్లాడినా. ఏదో చిన్న కేసు అయిందంట సార్, ఎవరో కంప్లైంట్ చేయడం. ఏబీసీ అని ఎనిమల్ బర్డ్స్ కంట్రోల్ వాళ్ళు కేసు చేసినట్టు ఎఫ్ఐఆర్ బుక్ అయిందంట. వాళ్ళు కొంచెం సమయం తీసుకొని టైం ఇవ్వండి, మిడ్ నైట్ వచ్చేసి మేము కుక్కలు తీసుకెళ్తామని చెప్పేసి నాకు మాట వేయడం జరిగింది. కొంచెం మీరు నాకు స్పేస్ ఇచ్చి కొంచెం ఓపిక వహిస్తే మన కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను సాల్వ్ చేస్తాను. మీ అందరి సహకారం నాకు కావాలి. ఖచ్చితంగా మీరు అందరూ నాకు సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఇంకోటి ఏంటంటే మన కాలనీలో మీరు ప్రతి పండగ కూడా చాలా బాగా చేస్తారు. నేను ప్రతిసారి అంటే ఇంతకుముందు ఒక ప్రేక్షకుడిగా మీ మన కాలనీలో దుర్గామాత ఉత్సవం నేను చూశాను. చాలా కన్నుల విధంగా చాలా మంచిగా అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ మీ ప్రేమాభిమానం చూస్తే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న. ఈసారి నుంచి నేను గెలిచిన కాబట్టి ఈసారి నుంచి కూడా నేను మీతో జాయిన్ అయ్యి మీ ప్రతి ఉత్సవంలో కూడా పాల్గొంటాను. ఇదే ప్రేమ ఎప్పటికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తుంది సార్. మనం అందరం హిందువులం అందరం కూడా హనుమాన్ జయంతి ర్యాలీలో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీరు మీ కుటుంబ సభ్యులు యువకులు అంతా హనుమాన్ జయంతి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మన ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏ సమస్య ఉన్నా మళ్ళీ చెప్తున్నాను, నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా ఓపికతో ఒక్కొక్క సమస్య తీర్చడానికి నేను మీకు ముందుంటాను సార్. ఖచ్చితంగా ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయినా కానీ ఏదైనా స్కీమ్ వచ్చినా కానీ నేను మీతో ముందుండి ఫస్ట్ డిస్కస్ చేసేస్తాను సార్. ఇట్లా ఉంది ఏంటి మీ అభిప్రాయం కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా మనం పనిచేసుకుందాం సార్. ఖచ్చితంగా మీరు సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సన్మాన కార్యక్రమం చేస్తున్నామని అనుకోవాలి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. వేదిక మీద ఎక్కువ స్థలం లేదు కాబట్టి కొంతమందిని పిలిచాను. మరి వేరే వాళ్ళు ఏ తప్పుగా భావించకండి దయచేసి. మన ప్రోగ్రాం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ ఇటు చూడండి. కార్పొరేటర్ ఎంతో ఆనందంగా ఈ రోజు మన 7వ డివిజన్ కార్పొరేటర్ నిర్మల శ్రావణ్ కుమార్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. మరి మరొకసారి పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తినిపించినా తింటాడు, ఆయనకు షుగర్ లేదు, బీపీ లేదు, అందరు తినిపించచ్చు. అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకోండి. వేరే వాళ్ళు వచ్చి శుభాకాంక్షలు తెలియజేయండి. అట్లే లేదు, మీ అందరూ కూడా వచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయండి. ఇగో స్వీట్ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పండి. పెద్ద మనసుతో ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన 7వ డివిజన్ కార్పొరేటర్ డైనమిక్ లీడర్ నిర్మలా శ్రవణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరీ ముఖ్యంగా K6 కానీ అదేవిధంగా మా మిత్రులు శ్రీధర్ గారి వీరందరూ కూడా చక్కగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా విషయం చెప్పాలంటే పక్కన వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మొత్తం డబ్బా స్వీట్ డబ్బా మొత్తం పెట్టారు సార్. మీరు ఫోటో దిగండి. బొకే పట్టుకోండి, అంతే స్వీట్ పెట్టండి సార్. ఉట్టిగా ఫోటో దిగండి. ఫోటో దిగండి సార్. సరే సభ్యులందరూ ఒకే పట్టుకోండి. 4 దిగండి, 10 మంది దిగండి, ఫోటో దిగండి.
సార్ ఇటు ఇటు చూడండి, సార్ ఇటు చూడండి. రైట్. చాలా ఉంది. ఆ సందర్భంలో మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనం పిలవగానే ఈ కార్యక్రమాన్ని మనం వారు గెలిచిన మరుక్షణం ఏర్పాటు చేసుకోవాలనుకున్న సందర్భంలో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ఆ కార్యక్రమాన్ని మరి ఈరోజు జరుపుకునేటటువంటి సందర్భం. ఈ సందర్భంగా మరొకసారి మన కాలనీ పక్షాన నిర్మల శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, వారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ నాకు మంచి మిత్రుడు, వారు కూడా చాలా కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి కుటుంబం వచ్చినటువంటి శ్రావణ్ కుమార్ మరి తప్పకుండా మన కాలనీకి అన్ని విధాలుగా సహకరిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. మంచి విద్యావంతుడు, మరి ఇలా రాజకీయాల్లోకి వచ్చి మన కాలనీ కార్పొరేటర్గా, మన 7వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నిక కావడం మనందరికీ ఒక శుభ పరిణామంగా మన కాలనీ పక్షాన్ని మనం అందరం భావిస్తున్నాం. ఈ సందర్భంలో మన కాలనీ అసోసియేషన్కి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి శ్రీ మాంకాళి శ్రీనివాస్ గుప్తా గారికి, మా కాలనీ ప్రముఖులు గోపాలకృష్ణ గారు, రవి గారు, శ్రీనివాస్ గారు, దాస్ గారు, అదేవిధంగా మిత్రులు వివేకానంద కాలనీ అధ్యక్షులు శ్రీ మురళీకృష్ణ సార్ గారిని సమావేశాలు ఉద్దేశించి మాట్లాడాల్సిన సరైనగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పడం మధ్య ఆహ్వానం పొందుదాం. అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమ సన్మాన గ్రహీత శ్రీ నిర్మలా శ్రావణ్ కుమార్ గారికి ముందుగా వారికి మన కాలనీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమాన్ని అతిథులుగా శ్రీ చెరుకుల లక్ష్మణ్ గౌడ్ గారు, మన క్యాషియర్ శ్రీ కోనేరు గంగాధర్ గారు, అదేవిధంగా నమస్కారం పెద్దలందరికీ. ముఖ్యంగా నా మురళీకృష్ణ సార్ నా గురువు గారు. ఇప్పుడు ఈసారి అయితే నేను 86 నుంచి చూస్తున్నాను, నిర్విరామంగా సేవ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇది గెలిచింది అంటే శ్రావణ్ కుమార్ సార్ గెలవడం ఒక ఎత్తు అయితే, మీ యూనిటీ గెలిచిందనే ఒక ఎత్తు. మీ యూనిటీ ఏదైతే నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కదా, మీ యూనిటీని చూసి నాకు రావాలనిపిస్తుంది, కార్యక్రమం చేయాలనిపిస్తుంది, రాత్రి ఛానల్లో చూపించాలనిపిస్తుంది. అయితే మీ యూనిటీ, మీ ఆనందం కంటే గెలుపు ఎక్కువ ఏం కాదు. ముఖ్యంగా సార్ శ్రావణ్ కుమార్ గారు, శ్రావణ్ కుమార్ తల్లిదండ్రిని ఎట్లయితే మోసిండో, ఇప్పుడు గడ్డివాసుల్ని కూడా మోసి వాళ్ళ కష్టాన్ని తీర్చండి సార్. ఉద్దేశించి మన కాలనీ జనరల్ సెక్రటరీ అయినటువంటి డైనమిక్ లీడర్ లక్ష్మణ్ గౌడ్ గారిని మాట్లాడుతుందిగా సరైనగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్ల మధ్య ఆహ్వానం పొందాం. ఈరోజు మన కాలనీకి అదృష్టం వచ్చినటువంటి రోజు ఇది. గత 3 సంవత్సరాల నుంచి మన కాలనీలో సంఘం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి, తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 3 సంవత్సరాల నుండి అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము. స్టిల్ ఇప్పటి వరకు అసోసియేషన్ వాళ్ళు ఏ మాట అంటే ఆ మాట జవదాటకుండా ఉండడం అనేది గొప్ప గొప్ప అనుభూతి, గొప్ప అదృష్టం కూడా. అందుకే ఈరోజు 7వ వార్డులో నిజామాబాద్ ఉన్నటువంటి 60 వార్డుల ఎలక్షన్స్ జరిగాయి. అందులో భాగంగా మన 7వ వార్డులో కూడా జరిగినటువంటి ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి నిర్మల శ్రావణ్ కుమార్ గారు గెలుపొందడం మన అందరి అదృష్టం. అందుకనే ఈరోజు వివేకానంద నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మన కార్పొరేటర్ నిర్మల శ్రావణ్ కుమార్ గారిని సన్మాన మహోత్సవ కార్యక్రమం మనము ఈరోజు జరుపుకుంటున్నాము. మరి ఇందులో భాగంగానే ఒక 2 విషయాలు మాట్లాడుతున్నాను.
ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఆయన హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి అక్కడ చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాడు. మా కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చాలి అని చెప్పుకున్నాము. దానికి కూడా మీరు కూడా నిజంగా గెలిచిన తర్వాత కొన్ని హామీలు ఇస్తుంటారు, కానీ ఈసారి గెలిచినా గెలవకపోయినా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని ఒక మాట ఇచ్చారు మనకు. అది చాలా 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 సంతోషకరమైన విషయం. మరి అలాగే గెలిచారు. ఈరోజు మీకు సన్మాన కార్యక్రమం ఉన్నది కాబట్టి దీంట్లో ఒకటే ఒక విషయం మాట్లాడతాను. దయచేసి మీడియా వాళ్ళు ఈ నేను చెప్పిన ఒక 2 నిమిషాలు మీరు ఏమనుకోకండి. మా అందరి సభ్యులందరికీ కూడా మరి నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక ఇంతమంది కాలనీలో ఒక నాయకుడుగా ఎన్నుకోవడం నిజంగా అది అదృష్టం. ఆ అదృష్టం మన శ్రావణ్ కుమార్ గారికి భరించింది. మరి అవధులు లేని ఆప్యాయత ఆయనలో ఉంది, అవధులు లేని ఆప్యాయత ఉంది, అందరితో కలిసిపోయే మమత, అదేవిధంగా మంచితనానికి మారు పేరే మన నిర్మల శ్రావణ్ కుమార్ గారు. ఒక విధంగా చెప్పాలంటే అటు వ్యాపారం చేసుకుంటూ మరి సమాజ సేవ చేయాలి, కాలనీ వాసులకు నేను సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన అతన్ని ఇక్కడికి కార్పొరేటర్ గా తీసుకురావడానికి మరి దారి చూపింది. కాబట్టి నేతి బీరకాయలో నెయ్యంతో ఆయనలో స్వార్థం అంతా. నేను ఎప్పుడు మెసేజ్ చేయగానే వెంటనే స్పందిస్తారు, ఫోన్ చేయగానే వెంటనే స్పందించే కార్పొరేటరే మనకు కావాలి. ఎంతో మంది కార్పొరేటర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ మంచి మనస్సు ఉన్నటువంటి కార్పొరేటర్లు మనకు అదృష్టం దొరకడం. వాక్చాతుర్యంలో ఆకట్టుకునేటువంటి మనస్సు ఉంది. అదేవిధంగా మనవారు అనుకునే వారిని మరి ప్రేమార్జించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు. మరి అలాంటి వ్యక్తి ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు, అందరినీ ఉత్సాహపరుస్తున్నటువంటి కార్పొరేటర్ దొరకడం మన అదృష్టం. రాగానే మన కాలనీలో దోమల బెడత ఉంది, దోమల బెడత వచ్చారు కాబట్టి కంపల్సరీగా సేవ చేస్తారని అనుకుంటున్నాము. అటు మన కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. సందర్భంలో ఒక విన్నపం ఏంటంటే, కాలనీ అందరూ మధ్యరతులు మహారతులు ఉన్నారు సార్ మన దగ్గర. దేన్ని కూడా వెనుక పోయే క్వశ్చనే లేదు. సో మీరు మా కాలనీకి రావడం అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్య అతిథిగా వచ్చిన మన నిర్మలా శ్రావణ్ కుమార్ గారికి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన లక్ష్మణ్ గౌడ్ గారు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మన కాలనీ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఏకదాటిగా తీసుకొచ్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. ఆ ఒకే వ్యక్తి ఎవరంటే శ్రీ లక్ష్మణ్ గౌడ్ సాగు. ఇంతమంది మన ఆడిపోయి ఉన్నారంటే లక్ష్మణ్ గౌడ్ సాగు ఒకటి మన చరిత్రలో మన వివేకమైన కాలంలో మనందరం ప్రతి ఒక్కరి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా శ్రీధర్ సార్ గారిని సవ్యంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇటువంటి సన్మాన మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన కాలనీ అధ్యక్షులు శ్రీ మురళీకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ముఖ్య అతిథి మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ నిర్మల శ్రవణ్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. మొదటగా శ్రీ గోపాలకృష్ణ సార్ గారి సార్ వెల్కమ్ సార్. భావిస్తూ
అందరం కలిసి ఏకగ్రీవంగా మా అధ్యక్షులు ఈ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం, వాళ్ళు తూచా తప్పకుండా మా అందరి సలహాలతో ముందుకు పోవడం, ఒక మంచి ఐక్యతతో కూడుకున్నటువంటి ఈ కాలనీ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పాం. ఖచ్చితంగా ఇక ముందు కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మేము తప్పనిసరిగా పాల్పంచుకొని మీకు మంచి పేరు వచ్చేలాగా ఒక మంచి కార్పొరేటర్గా ఎదగాలని కోరుకుంటూ దానికి మేము కూడా సహకరిస్తాము. 2 రకాలైనటువంటి పనులు ఉంటాయండి. కొన్ని పైసలతో కూడుకున్నటువంటి పనులు ఉంటాయి, కొన్ని ఫ్రీగా కొన్ని పనులు చేసి మనం పేరు తెచ్చుకునేటువంటి పనులు ఉంటాయి. ఎంతసేపు మనము మాకు అది కావాలి ఇది కావాలి డబ్బులతో కూడుకున్నటువంటి అడిగేది కాదు. కొన్ని కార్యక్రమాలు మేము రూపొందించుకొని మీకు కూడాను చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు మాకు సహకరిస్తే సరిపోతుంది. కొన్ని శ్రమదానాలు కావచ్చు, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు. ఈ కాలనీ అంటే ఏమిటి అనేది ఇక ముందు మీరు చూస్తారు. ఇంత మంచి కాలనీలో ఈ సన్మాన కార్యక్రమము మీరు ఖచ్చితంగా ఆ రోజు మాట్లాడి వెళ్ళారు. మీరు ఎలక్షన్ ముందు అదే విధంగా మీరు నడుచుకుంటారని ఆ భగవంతుడు, నిన్ననే శ్రీరామనవమి అయింది, ఆ భగవంతుడు మీకు అటువంటి ఆలోచనలు ఇచ్చి ఒక సద్బుద్ధితో మీరు ఇక ముందు ఇంకా ఎదగాల. ఇటువంటి కార్యక్రమాలు అన్నమాట తప్పకుండా మీరు అన్ని కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున మిమ్మల్ని చూడాలని ఆకాంక్షిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శ్రావణ కుమారిన అంటే వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం, అందుకని ఒక వ్యక్తి వెంకటేశ్వర స్వామి యొక్క గీతాన్ని ఆలపించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వినండి, నాకు వచ్చిన తీరు పాడతాను.